కెనడాలో ఈ నెల 15 నుంచి 3 రోజుల పాటు జరగనున్న G7 దేశాల సదస్సు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ సదస్సులో ప్రధాన పారిశ్రామిక దేశాలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాగా G7 దేశాల సదస్సుకు అతిథి హోదాలో ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. G7 అంటే గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ అని అర్థం. వాస్తవానికి G7 ఒక అంతర్జాతీయ ఉపకూటమి. ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలు ఈ కూటమిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. 1975లో G7 కూటమి ఆవిర్భవించింది. అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలు G7 కూటమిలో సభ్య దేశాలు. కాగా G7 కూటమిలో భారత్ సభ్యదేశం కాదు. అయితే ఆహ్వానిత హోదాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఇక్కడ ఒక విశేషం ఉంది. భారత్ ఇప్పటి వరకు 11 సార్లు G7 సదస్సుకు హాజరయ్యింది. కాగా ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరే వరుసగా 5 సార్లు G7 సదస్సుకు హాజరయ్యారు. ఇదొక రికార్డు. కాగా కొంతకాలం కిందట భారత్ కెనడా సంబంధాలు దెబ్బతిన్నాయి. జస్టిన్ ట్రూడో కెనడా ప్రధానిగా ఉండగా ఆయన భారత వ్యతిరేక వైఖరి అవలంబించారు. ఖలిస్తానీ ఉద్యమకారుడు నిజ్జార్ హత్యలో భారతదేశానికి ప్రమేయం ఉందంటూ జస్టిన్ ట్రూడో నిరాధార ఆరోపణలు చేశారు. కాగా జస్టిన్ ట్రూడో ఆరోపణలకు తీటుగా బదులిచ్చింది భారతదేశం. అయితే కొన్ని నెలల కిందట జరిగిన ఉప ఎన్నికల్లో కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. అయితే మార్క్ కార్నీ పరిణితి చెందిన నాయకుడు. భారత్కు ఆయన స్నేహహస్తం చాచాడు. భారత్ కలిసి పనిచేయాలని కెనడా భావిస్తోందని కూడా చెప్పాడు. అంతేకాదు G7 సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించి భారత్ పట్ల తన గౌరవాన్ని చాటుకున్నాడు. కాగా కెనడా G7 సదస్సుకు మార్క్ కార్నీ 3 ప్రాధాన్యతలను ప్రకటించారు. ప్రపంచానికి అలాగే స్థానిక జన సమూహాలకు భద్రత కల్పించిన మొదటి ప్రాధాన్యం, అలాగే ఇంధన భద్రత, డిజిటలైజేషన్కు ప్రయారిటీ రెండో ప్రాధాన్యం. కాగా ఉజ్వల భవితకు సుస్థిర భాగస్వామ్యాల సాధన చివరి ప్రాధాన్యం. ఇదిలా ఉంటే కెనడా G7 సదస్సుకు యుక్రెయిన్ అధినేత జెలెన్స్కీని కూడా ఆహ్వానించారు. దీంతో సదస్సులో రష్యా, యుక్రెయిన్ యుద్ధం ప్రస్తావనకొచ్చే అవకాశాలున్నాయని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు పేర్కొన్నారు. కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల అనేక దేశాలపై భారీ ఎత్తున సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. వీటిలో పొరుగున ఉన్న కెనడా, మెక్సికో దేశాలు కూడా ఉన్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు తూట్లు పొడిచి ట్రంప్ ఈ భారీ సుంకాలు విధించారు. అయితే అంతర్జాతీయ నిబంధనల పట్ల ఎలాంటి గౌరవం లేని డొనాల్డ్ ట్రంప్ G7 సదస్సు చేసే ఆర్థిక తీర్మానాలకు ఎంతవరకు కట్టుబడి ఉంటారనేది తెరపైకొచ్చిన ప్రశ్న. కాగా కెనడా G7 సదస్సుకు వర్ధమాన దేశాల ప్రతినిధిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. కెనడా సదస్సులో అటు డొనాల్డ్ ట్రంప్, ఇటు మార్క్ కార్నీతో ప్రధాని నరేంద్ర మోదీ విడివిడిగా భేటీలయ్యే అవకాశాలున్నాయి. కాగా కెనడా సదస్సులో ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా కెనడా G7 సదస్సు వర్ధమాన దేశాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుందని అందరూ భావిస్తున్నారు.